మరి యొక్క అంశాన్ని గురించిన భారాన్ని దేవుడు నా మనసులో కలిగించాడు. అది దేవుని రాజ్యము, రాజ్యాన్ని గురించిన భారం. ఈ రాజ్యం అనగానే మనకి పెద్దగా ఆలోచన ఉండదు, కానీ బైబిలు మనం జాగ్రత్తగా చదివితే బైబిల్ అంతటిలో మనం చూసే ఒక ప్రధాన అంశం ఏంటంటే దైవరాజ్య స్థాపన. అసలు దేవుడి విశ్వాన్ని ఎందుకు సృష్టించాడు? మనిషిని ఎందుకు సృష్టించాడు? ఈ రెండు ప్రాముఖ్యమైన అంశాలు బైబిల్లో. అలాగే మానవుల్లో కూడా ఈ ప్రశ్న ఉన్నది. ఇప్పుడు ఎక్కడ దాకా ఎందుకు? సైన్స్. అసలు ఈ విశ్వం ఎలా ఉద్భవించింది? దాన్ని బట్టి ఆలోచన చేస్తున్నప్పుడే పరిణామ సిద్ధాంతం వచ్చింది, ఎవల్యూషన్ థియరీ. డార్విన్ అనేటువంటి వ్యక్తి కనుగొన్నాడు. చచ్చిపోయేటప్పుడు తన సిద్ధాంతం తప్పని చెప్పినా మిగిలిన వారు ఒప్పుకోరు కదా, దాన్ని ఇంకా అలా ప్రొలాంగ్ చేస్తూనే ఉన్నారు. ఇప్పటికీ ఈ విశ్వాన్ని గురించిన రహస్యం మానవునికి అంతుబట్టడం లేదు. ఇక రెండవ ప్రశ్న ఏంటంటే, సరే విశ్వం ఆవిర్భవించింది, జీవం ఎలా వచ్చింది? విశ్వం ఆవిర్భవించటం అనేది విస్ఫోటనం ద్వారా వచ్చింది, బాగానే ఉంది. జీవం ఎలా వచ్చింది? దానికి సరైనటువంటి ప్రశ్న జవాబు లేదు. కాబట్టి మానవుల్లో ఉన్న ఆలోచన ఏంటంటే అసలు ఈ విశ్వం ఎలా వచ్చింది? కానీ బైబిల్ పండితులకు వచ్చే ప్రశ్న ఏంటి? దేవుడు అసలు విశ్వాన్ని ఎందుకు సృష్టించాడు? దేవుడు ఉన్నాడని నమ్మే వారికి వచ్చే ప్రశ్న ఇది. దేవుడు ఎందుకు సృష్టించాడు విశ్వాన్ని? మనిషిని ఎందుకు సృష్టించాడు? ఎప్పుడన్నా నిన్ను గురించి నువ్వు ఆలోచన చేసావా? అసలు దేవుడు నన్ను ఎందుకు పుట్టించాడు ఎప్పుడన్నా అనుకున్నారా? ఎప్పుడు అనుకున్నాను? అంత అవసరత కూడా లేదు. ఎందుకు పుట్టించాడు ఏంటంటే పిచ్చి ప్రశ్న. పుట్టాము, పెరుగుతున్నాం, తింటాము, చచ్చిపోతాం. పోనీ చచ్చిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తాను? దానికి ప్రశ్న ఉండదు ఎవరికి, దానికి జవాబు కూడా ఎవరు తెలుసుకోరు. కానీ ఈరోజు దైవ గ్రంథంలో నుండి ఈ రెండు ప్రశ్నలకి మనం జవాబు చూడబోతున్నాం. దేవుడు విశ్వాన్ని ఎందుకు సృష్టించాడు? మనిషిని ఎందుకు సృష్టించాడు? విశ్వమంతా ఒక ఎత్తు, మానవుడు ఒక ఎత్తు. ఎందుకంటే దేవుడు విశ్వమంతటిని మాటతో కలుగు చేశాడు. కలుగుగాక అన్నప్పుడు సమస్తము కలిగినాయి. గ్రహాలు, నక్షత్రాలు, మన కంటికి కనబడి కంటికి కనబడని ఇవన్నీ కూడా సృష్టించబడినాయి. దానిలో ఉన్న జీవరాశులు, ఆత్మజీవులు, దేవదూతలు, దేవదూతల్లో బలమైన దేవదూతలని, ఆ దేవదూతలు కెరూబులు, శరాపులు, రకరకాల ముఖాలు కలిగినటువంటి జీవులు, సామాన్య దూతలు, ప్రధాన దూతలు, ఇలాగ ఎన్నో దూతగణం. ఇవన్నీ ఒక ఎత్తు. ఇక మనిషి దగ్గరకు వచ్చేసరికి మనిషిని ఎందుకు సృష్టించాడు? వీటన్నిటి వెనక ఉన్నటువంటి దేవుని ఉద్దేశ్యం ఏంటి? అసలు దేవుని హృదయ కోరిక ఏంటి? వాట్ ఈజ్ గాడ్స్ హార్ట్స్ డిజైర్? దేవుని హృదయ వాంఛ ఏంటి? మనం బైబిల్ని జాగ్రత్తగా చూస్తే దైవరాజ్య స్థాపనే దేవుని యొక్క ముఖ్యోద్దేశం. కనుక ఈ దైవరాజ్యాన్ని గురించి సిరీస్ ఆఫ్ మెసేజెస్ మీతో చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే ఈ గ్రంథాన్ని, ఈ అంశాన్ని మనము ఒక పట్టాన అర్థం చేసుకోలేం. కొంచెం కష్టమైందైనా మీకు ఎందుకు చెప్పాలనుకుంటున్నానంటే రెండు కారణాలు. ఒకటి, అది దాచేస్తూ ఉంటే అది అలాగే ఉండిపోతుంది. రెండో కారణం, మీరు అర్థం చేసుకోగలరు. అందుకే చాలా సింపుల్గా కొన్ని వారాలైనా సరే ఈ అంశాన్ని గురించి స్పష్టంగా చెప్పాలనే తలంపు దేవుడు అనుగ్రహించాడు. ఇక మూడవ కారణం, మనం మెసేజ్ రికార్డ్ చేస్తున్నాం కనుక దూర ప్రాంతాల్లో ఉన్నవారు కానీ
లేకపోతే మరలా దేవుడు ఎప్పుడైనా మీకు బుద్ధి పుట్టించినా మరలా విని దైవ గ్రంథాన్ని ధ్యానించడం ద్వారా ఈ అంశం మీకు అర్థమవుతుంది అనే ఉద్దేశంతో ఈ వర్తమానాలు చెప్పటానికి పూనుకున్నాను. కాబట్టి దైవ గ్రంథాన్ని జాగ్రత్తగా చదవండి. అదే సమయంలో మన హృదయాన్ని తెరిచి దైవ గ్రంథంలో ఉన్న సత్యం కొరకు ప్రార్థించినప్పుడు దేవుడు మనకు బయలుపరుస్తాడు. ఎందుకంటే మనం ఏది కొత్త విషయాన్ని కనుక్కోట్లా, బైబిల్లో ఉన్న విషయాలనే మనం తెలుసుకుంటున్నాం. అయితే దైవ గ్రంథంలో ఉన్న విషయాలు ఇట్టే తెలిసేటువంటివి కాదు, అవి దేవుడు బయలుపరిస్తే తప్ప. ఒక వచనం చదువుదాం. ఎఫెసీ పత్రిక చూడండి. ఎఫెసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం. మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున. ఎంతమంది మనోనేత్రాలు వెలిగింపబడినాయి? సరిగా అనుమానమా? ఎంతమంది యేసయ్యను నమ్మారు? ఇప్పుడు చేతులు బాగా పైకి లెగుతాయి. యేసును అనగానే ఎత్తుతాం, మనోనేత్రాలు అనగానే ఎప్పుడు తెరవబడి అంటారు, అసలు లేవో అనుకుంటాం. నీ మనోనేత్రాలు తెరవబడకపోతే యేసయ్యను నమ్మేదాను కాదు. కాబట్టి నీ మనోనేత్రాలు తెరవబడి. ఇక్కడ మనో అనే పదం కరెక్ట్ కాదు, ట్రాన్స్లేషన్ హార్ట్ అని ఉంటుంది ఇంగ్లీష్లో. అన్ని వెర్షన్స్లో అలాగే ఉంది. కాబట్టి మీ హృదయ నేత్రములు వెలిగింపబడినందున. ఏ నేత్రాలు అవి? హల్లెలూయా. అది మన హృదయ నేత్రాలు వెలిగింపబడి. ఇప్పుడు కిందకి రండి. ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమాస్వరూపి యొక్క తండ్రి తన్ను తెలుసుకొనుటయందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతయును గల మనస్సు అనుగ్రహించున్నట్లు. ఇప్పుడు దేవుణ్ణి మనం తెలుసుకోవాలంటే దేవుడు మనకేమి ఇవ్వాలంట? జ్ఞానము, ప్రత్యక్షత గల మనస్సు ఇవ్వాలి. ఈ మనస్సు అనేది కూడా స్పిరిట్ అని ఉంటుంది అక్కడ. స్పిరిట్ అంటే ఆత్మ. జ్ఞానమును ప్రత్యక్షతను గల ఆత్మను అనుగ్రహించునుగాక. దైవ ప్రత్యక్షతలు మనసులో కలగవు, ఎప్పుడు ఆత్మలో కలుగుతాయి. అందుకే లోకము మనసుతో ఎక్కువ ఆలోచన చేస్తూ ఉంటుంది. ఇప్పుడు చూడండి, మనము లోకంలో మన తెలివికి మించినటువంటి సినిమాలు కానీ పుస్తకాలు కానీ రైటింగ్స్ కానీ ఉంటాయి. నేను ఎయిర్పోర్ట్కి వెళ్ళినప్పుడు నేను ఫస్ట్ వెళ్ళేటువంటి షాప్ ఏదైనా ఉందంటే బుక్ స్టాల్. ఇప్పుడు నేను మయన్మార్కి నా ఫ్రెండ్ షాపింగ్ తీసుకెళ్ళాడు. నాతో పాటు వచ్చిన పాస్టర్ గారేమో అవే చూస్తున్నాడు లోపలికి వెళ్ళి. నేను ఫస్ట్ బుక్ స్టాల్లోకి వెళ్ళా. కొత్త బుక్స్ ఏమైనా ఉన్నాయి కానీ. నేను ఎయిర్పోర్ట్కి వెళ్ళినా సరే ఫస్ట్ వెళ్ళేది ఏంటంటే బుక్ స్టాల్. ఆ పుస్తకాలు నాకు చాలా అభ్రం అనిపిస్తాయి. ఎందుకంటే ఇప్పుడు కోవిడ్ని గురించి ఇంత పుస్తకం, తెలంగాణ విభజన గురించి ఇంత పెద్ద పుస్తకం, మహాత్మా గాంధీని గురించి, ఇలాగూ చాలా తెలివి లోకంలో ఉంది. కారణం ఏంటంటే దేర్ ఆర్ గ్రేట్ థింకర్స్. ఆలోచించేటువంటి వారు భూమి మీద చాలామంది ఉన్నారు. నాకు కొన్నిసార్లు ఆశ్చర్యం ఏంటంటే కొన్ని సినిమాల్లో ఉండే పాటలు అసలు అది ఎలా అది కలుపుతారు. మీరు జనరల్గా చూడండి, ఈ మ్యూజిక్ తయారు చేసేవాళ్ళు కానీ వీళ్ళందరూ ఎవదో ఒక దేవతా భక్తులు. రాసినటువంటి వాళ్ళు మీరు ఈ మధ్య వాళ్ళని కూడా టీవీల్లో చూపిస్తూ ఉంటారు కదా, పలానా వ్యక్తి ఎన్ని పెట్టుకుని ఉంటాడు. వీళ్ళందరూ ఎవరంటే దేవతా భక్తులు, ఆరాధకులు. సాతానుడు మనుషులతో సంబంధాలు ఏర్పాటు చేసుకున్నాడు. ఇది చూద్దాం. ఈ దైవరాజ్య విషయంలో మీకు చాలా కొత్త విషయాలు తెలుసుకుంటారు. దీని కొరకు ప్రార్థన చేయండి. కేవలం మీరు ఇంటమే కాకుండా నా కొరకు కూడా ప్రార్థించండి, ఆ దేవుడు ఆ వెలిగింపించేటట్టు. ఈ ప్రపంచ దేశాలు తిరుగుతున్నప్పుడు నాకు కలిగినటువంటి ఒక ఆలోచన ఎప్పటి నుంచో ఉండేది.
ఈ ఆదికాండం 6వ అధ్యాయంలో ఉన్నటువంటి దేవుని కుమారులు, మనుష్య కుమారులు, కుమార్తెలు, నరుల కుమార్తెలు చక్కని వారిని చూచి వారితో పోయినప్పుడు అని ఉంటుంది కదా. దేవుని కుమారులు అనేది చాలామంది రకరకాల ఇంటర్ప్రిటేషన్స్ ఉన్నాయి. నా బలంగా 100% నేను నమ్మేది ఏంటంటే వారు ఖచ్చితంగా పడిపోయిన దేవదూతలు. ఈ తర్వాత మనం ప్రపంచాన్ని చూస్తున్నప్పుడు వారు ఎలాంటి శూరకార్యాలు చేశారు భూమి మీద మనుషుల్ని మోసం చేయటానికి, దైవరాజ్యాన్ని నాశనం చేయటానికి, అవి మనం తర్వాత చూడబోతున్నాం. సో ఏదేమైనా మనస్సులో సాతానుడు మాట్లాడతాడు మనసుతో. దైవ ప్రత్యక్షతలు ఎక్కడ కలుగుతాయి? ఆత్మలో కలుగుతాయి. మనస్సు ఆత్మ ఒకటి కాదు, మన ఆత్మలో కలుగుతాయి కాదు. ఇక్కడ వచ్చును జ్ఞానమును ప్రత్యక్షతను గల ఆత్మ అనుగ్రహించున్నట్లు నేను నా ప్రార్థన యందు మిమ్మును గూర్చి విజ్ఞాపన చేయుచున్నాను. కాబట్టి మనందరికీ ఏం కావాలంటే దైవ జ్ఞానము, దైవ ప్రత్యక్షత కలిగినటువంటి ఆత్మ. ఈ ఆత్మ ఎవరో కాదు, మన ఆత్మే. చచ్చిన మన ఆత్మ యేసుని నమ్మినప్పుడు దేవుని ఆత్మ చేత బ్రతికించబడింది. మన ఆత్మ నూతనపరచబడింది. ఈ నూతనపరచబడిన ఆత్మ వికసించాలి. దేవుని యొక్క జ్ఞానం. అవును కదా, ఈ రోజున క్రైస్తవ లోకంలో చదువు లేని వాళ్ళు కూడా దేవుని చేత బలంగా వాడబడ్డారు. ఇప్పుడు యేసన్న గారు ఉన్నారు, ఆయన 5వ తరగతి చదివింది. ఆయన పాటలు మీరు మామూలుగా ఆయన రథం మీరు బహుశా వినొచ్చు. నేను అసలు వేదాంత పరంగా ఎంతవరకు కరెక్ట్గా రాశాడు అనిపిస్తుంది నాకు. చాలా అద్భుతంగా రాశాడు. అది దేవుడు కలిగించిన ప్రత్యక్షత. కాబట్టి ఇక్కడ నేను చదువుకుంటేనే దేవుడు నాకు ప్రత్యక్షతలు ఇస్తాడు అలా ఏం లేదు. ఇప్పుడు లూకా వైద్యుడు, బాగా చదువుకున్నవాడు. మత్తయి సుంకరి, అంటే సుంకరి అంటే తహసీల్దారు, బాగా చదువుకున్నవాడు. మరి యోహాను సంగతి ఏంటి? జాలరి. అయితే యోహానుకు కలిగిన ప్రత్యక్షతలు వాళ్ళకు కలగలేదు. జీవాన్ని గురించిన ప్రత్యక్షత యోహానుకు దేవుడిచ్చాడు. రాబోయే యుగాలను గురించినటువంటి ప్రత్యక్షత యోహానుకి ఇచ్చాడు ప్రకటన గ్రంథంలో. ఈ యుగం ఎలా అంతం కాబోతుంది, దైవరాజ్య స్థాపన ఎలా జరగబోతుంది అనేది. కాబట్టి చదువుకి ప్రత్యక్షతకి సంబంధం లేదు. దేవుడు తన ఆత్మ మూలముగా తన ప్రత్యక్షతను నీకు అనుగ్రహిస్తాడు నువ్వు ప్రార్థించినప్పుడు. దేవుడు నిన్ను ఆ పని కొరకు ఏర్పరచుకున్నప్పుడు ఆయన ఖచ్చితంగా ఆ ప్రత్యక్షతలు నీకు అనుగ్రహిస్తాడు. కనుక ఈ దేవుని రాజ్యాన్ని గురించిన ఈ పాఠాలు నేర్చుకుంటున్నప్పుడు మీరు కూడా ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడండి. నేను కూడా ప్రార్థనతో ఈ వాక్యాన్ని చెబుతూ ఉన్నాను. అయితే అసలు దైవరాజ్యాన్ని గురించి మనం ఎందుకు నేర్చుకోవాలి? అయ్యా నేను రక్షించబడ్డాను, చచ్చిపోతే పరలోకానికి వెళ్తా. ఎందుకు? కొన్నిసార్లు బైబిల్ విద్యార్థులు అంటూ ఉంటారు, సార్ ఎందుకు సార్ ఇంత లోతైన మాకు అనేవాళ్ళు ఉన్నారు. పరలోకానికి వెళ్తే సార్ నరకం తప్పించుకుని పరలోకానికి వెళ్తే ఆ గేటు దాటి అక్కడ లోపల అడుగు పెడితే చాలు సార్. ఎంతమంది అనుకున్నారు ఎప్పుడన్నా? అంటే మీ ఉద్దేశం ఏంటి? అదొక తోటలాగా ఉంటుంది. ఆ లోపలికి వెళ్ళిన తర్వాత హల్లెలూయా 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 అంటూ తిరుగుతూ ఉంటాం. అది కదా మన ఆలోచన. హల్లెలూయా హల్లెలూయా అంటూ తిరుగుతూ ఉన్నాం. అక్కడ అంతస్తులు ఉన్నాయి, అక్కడ బహుమానాలు ఉన్నాయి, అక్కడ రాజ్య పరిపాలన ఉంది, మనం పరిపాలన చేసేటువంటి పట్టణాలు ఉన్నాయి, సింహాసనాలు ఉన్నాయి, కిరీటాలు ఉన్నాయి, మహిమ కిరీటం, జీవ కిరీటం. అలాగే మన పేరు రాతి మీద చెక్కబడుతుందని ప్రకటన గ్రంథంలో ఉంది. జీవవృక్షానికి హక్కుదారులై జీవవృక్ష ఫలాలు తినటం అనేది ఉంది. కాబట్టి మనమందరము రక్షణ అనే దాని దగ్గర ఆగిపోతున్నాం. నేను రక్షించబడ్డాను, బుద్ధి పుడితే చర్చికి వెళ్తా, లేకపోతే టీవీ చూస్తా కదా.
అసలు పూర్వకాలం టీవీలు చాలామంది స్త్రీలు ఎందుకు టీవీలు కొన్నారు? వాక్యం వినాలని కొన్నాం సార్. మరి ఇప్పుడు వాక్యం వింటున్నారా? ఇది ఎంతసేపు వింటావు సార్ వాక్యం? అందుకని అప్పుడప్పుడు ఎంతసేపు వింటాం. కాకపోతే మా అబ్బాయి మాత్రం చూడడు సార్ టీవీ, చూడ్డు. ఎందుకు? ఆయన గది ఉంది కదా, సొంత గది. సొంత గదిలో ఏం చూస్తున్నాడు? సెల్ ఉందిగా. సో సాతానుడు మన మనస్సులను కైవశం చేసుకున్నాడు. ఎందుకు దేవుని రాజ్యాన్ని గురించి వినాలంటే రక్షణ కంటే మించింది ఒకటి ఉంది. ఏంటది? వాక్యం చదువుదాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం. ఒకని పని కాల్చివేయబడిన ఎడల, అంటే మనం పని చేయాలి. ఏంటా పని? దేవుని రాజ్య స్థాపనలో మన పాత్ర ఒకటి ఉంది. ఆ పని మనం చేయాలి. నష్టము కలుగును, అతడు తన మట్టుకు రక్షింపబడును కానీ అగ్నిలో నుండి తప్పించుకొనినట్లు రక్షింపబడును. అంటే మనకు ఒక నష్టం కలిగిద్దంట మన పని కానీ కాల్చివేయబడితే. ఈరోజున అసలు దేవుని పని ఎక్కడ చేస్తున్నాం మనం? ఆదివారం ఆరాధనకి ఎందుకు వస్తున్నామంటే ఏదో సార్ మీరు ప్రార్థన చేస్తారని వస్తున్నాం, కొబ్బరి నూనె చేసి ప్రార్థన చేస్తారని. ఇది కాదు అసలు. ఆత్మల సంపాదన, దైవరాజ్య స్థాపన, ఈ భారము దేవుడు ప్రతి విశ్వాసికి అనుగ్రహించాడు. దానికి బహుమానం అన్నదంట. 14వ వచనం. పునాది మీద ఒకడు కట్టిన పని నిలిచిన ఎడల వాడు జీతం పుచ్చుకొనును. పరలోక రాజ్యంలో మనకు జీతం ఉంది. ఆ జీతం ఏంటి? రక్షణ కాదు, రక్షణ ఉచితం. రక్షించబడిన ప్రతి వ్యక్తికి పరలోకములో జీతం ఉంది, బహుమానాలు ఉన్నాయి. ఇప్పుడు శిష్యులు, ప్రభువా మేము అన్నీ విడిచిపెట్టి వచ్చాం కదా, మాకేంటి లాభం అన్నాడు పేతురు. మీకు 100 రెట్లు ఇక్కడ, 100 రెట్లు అక్కడ ఫలం ఉంది. అంతేకాదు, మీరు 12 మంది 12 సింహాసనాల మీద కూర్చుని ఆ యూదులకు, అంటే ప్రజలకు తీర్పు తీర్చబోతూ ఉన్నారు. అంటే వారికి అక్కడ సింహాసనాల మీద కూర్చునేటువంటి అవకాశం ఉన్నది. పౌలు అంటాడు, నా కొరకు నీతి కిరీటం ఉన్నది అంటాడు. నేను చేసిన పనికి బహుమానం ఉన్నది, మహిమ ఉన్నది, అది మీరే అంటాడు పౌలు. నేను ఎందుకు ప్రయాసపడాలి? ఇన్ని కొరడా దెబ్బలు ఎందుకు తినాలి? ఇంత శ్రమ ఎందుకు పడాలి? నాకు లాభకరమైన వాటిని ఎందుకు పెంటతో సమానంగా ఎంచుకోవాలి? మొదట ఆయన పునరుత్థాన శక్తిని అనుభవించడానికి, రెండవది నాకు కలిగే బహుమానం పొందుకోవటానికి. అది పొందుకోవటానికి నేను ముందుకు పరిగెత్తుతున్నాను. కాబట్టి పరలోక రాజ్యంలో బహుమానాలు ఉన్నవి. అందుకని దీని గురించి మీరు ఆలోచించేయద్దు. మనము బతకాలి. ఎందుకు బతకాలి? దేవుని కొరకు. బ్రతకటానికి తినాలి, తినటం కొరకు మనం బ్రతకం, బ్రతికేది దేవుని కొరకు. కాబట్టి మనము దైవరాజ్యం అనేది మనకు అర్థం కానంత వరకు దేవుని కొరకు బ్రతకాలనే తపన మన అంతరంగంలో కలగదు. కాబట్టి ఈ దేవుని రాజ్యాన్ని గురించిన విషయాలు మీతో చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. ఈరోజు ముఖ్యంగా దైవ గ్రంథంలో ఉన్నటువంటి దైవరాజ్య సంబంధమైన కొన్ని వచనాలు మీకు చదివి వినిపించాలని ఆశపడుతున్నాను. ఆన్లైన్లో పాల్గొన్న వారు కూడా ఈ చదివే వచనాలు జాగ్రత్తగా వినండి. అందరూ బైబిల్ తీసి, ఎందుకంటే ఈ వచనాలన్నిటికీ ఒకదానితో ఒకటి ఒక అద్భుతమైనటువంటి లింక్ ఉంది. అసలు దేవుని హృదయవాంఛ ఏంటి? ఆది నుండి 12వ అధ్యాయం ఆదికాండం వాక్యం చదువుదాం. ఆదికాండం 12వ అధ్యాయము 2వ వచనం. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. దేవుడు నోరు తెరవగానే
అబ్రహాముకి చేసిన వాగ్దానం ఏంటంటే నిన్ను గొప్ప జనముగా, అంటే నిన్ను ఒక రాజ్యముగా చేసి, ఆయన హృదయవాంఛది. ఇప్పుడు నిర్గమాకాండం 19వ అధ్యాయం. ఇశ్రాయేలీయులు విడిపించబడ్డారు, అరణ్యంలో ఉన్నారు, కనానుకి వెళ్తున్నారు. దేవుడు మోషే ద్వారా చెబుతున్నాడు. 6వ వచనం 19:6, సమస్త భూమియు నాదే గదా, మీరు నాకు యాజక రూపమైన రాజ్యముగాను పరిశుద్ధ జనముగాను ఉందురు. దేవునికి ఒక రాజ్యం కావాలి. ఆ రాజ్యములు ఎవరుండాలి? రాజవంశానికి చెందిన యాజకులు ఉండాలి. అది దేవుడు తన కోరిక. ఇప్పుడు సమూయేలు మొదటి గ్రంథం 8వ అధ్యాయము 7వ వచనం. అందుకు యెహోవా సమూయేలునకు సెలవిచ్చినదేమనగా, జనులు నీతో చెప్పిన మాటలన్నిటి ప్రకారము జరిగింపుము. వారు నిన్ను విసర్జింపలేదు కానీ తమ్మును ఏలకుండా నన్నే విసర్జించి ఉన్నారు. ఇశ్రాయేలులకు రాజు లేడు, దేవుడే రాజు. ఇశ్రాయేలు దేవుని రాజ్య ప్రజలు, అది దేవుని రాజ్యం. కానీ వీళ్ళేమన్నారు? అందరిలాగా ఒక రాజు మాకు ఏర్పరచు. దేవుణ్ణి తృణీకరించారు. దేవుడు మాకు అవసరం లేదు రాజుగా. సమూయేలు, అలాగే అపోస్తల కార్యములు. అయితే దేవుడు ఒక రాజును ఏర్పాటు చేశాడు. ఎవరతను? సౌలు. అయితే అపోస్తల కార్యముల్లో దేవుడు ఆ రాజును తొలగించాడు అని రాయబడి ఉన్నది. 13వ అధ్యాయము 22వ వచనం. తర్వాత అతన్ని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరిచెను. అంటే ఇశ్రాయేలు ప్రజలు దేవునికి లోబడని ప్రజలు. సింహాసనం మీద ఉన్నవాడు కూడా దేవునికి లోబడినటువంటి రాజు. ఇప్పుడు ఆ రాజు అయిన సౌలును తొలగించి దేవునికి లోబడేటువంటి రాజును దేవుడు ఏర్పాటు చేశాడు. ఈ రాజు ఎప్పుడైతే దేవుని మాట విన్నాడో దేవుడు ఈ రాజుకు ఒక వాగ్దానం చేశాడు. సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం. సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయము 12వ వచనం. నీ దినములు సంపూర్ణమగునప్పుడు నీవు నీ పితరులతో కూడా నిద్రించిన తరువాత నీ గర్భములో నుండి వచ్చిన నీ సంతతిని హెచ్చించి రాజ్యమును అతనికి స్థిరపరిచెదను. దేవుని యొక్క వాగ్దానం అది. అలాగే 16వ వచనం కూడా, నీ మట్టుకు నీ సంతానమును నీ రాజ్యమును నిత్యము స్థిరమగును. వాస్తవంగా సొలొమోను తన కుమారుడు. దేవుడు దావీదు రాజ్యాన్ని సొలొమోనుకి ఇచ్చాడు, కానీ సొలొమోను ఎల్లకాలం ఏం బ్రతకలా. కానీ దేవుడు అసలు ఈ వాగ్దానం ఎవరి గురించి చేశాడు? దావీదు కుమారుడైన యేసయ్యను గురించి చేశాడు. రాబోయేటువంటి రాజు ఆయన. ఆ వాగ్దానము నిత్యము ఆయన రాజ్యం స్థిరపరచబడటం అనేది యేసుకు సంబంధించింది. ఇప్పుడు లూకాసు వార్తలోకి రండి. లూకాసు వార్త 1వ అధ్యాయము 32వ వచనం. దేవదూత మరియతో చెబుతున్నాడు, ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములు ఏలును. ఆయన రాజ్యము అంతము లేనిదై ఉండునని ఆమెతో. ఎవరి రాజ్యం ఇది? యేసయ్య రాజ్యం, దేవుని రాజ్యం. ఇది అంతము లేని రాజ్యం. ఇది దేవుని ఆశ. అంటే ఆది కాండము అబ్రహాముతో చేసిన వాగ్దానం, నిన్ను గొప్ప జనముగా చేస్తానంటే నిన్ను ఒక రాజ్యముగా చేస్తాను. ఇశ్రాయేలుతో మీరే నా రాజ్యము. ఇప్పుడు దావీదుతో ఏమన్నాడు? నీ రాజ్యాన్ని స్థిరపరుస్తాను, నీ కుమారుడు నిత్యము రాజ్య పరిపాలన చేస్తాడు. ఈ ప్రవచనాల యొక్క సారం ఎవరంటే మన ప్రభు అయిన యేసు రాజు. ఆయన రాజ్యము అంతం లేనటువంటి రాజ్యం. ఇప్పుడు మత్తయి సువార్త. ఈ రాజు భూమి మీద పుట్టాడు. ఆ రాజు చెప్పినటువంటి మాట మత్తయి సువార్త 12వ అధ్యాయము 28వ వచనం. దేవుని ఆత్మ వలన నేను దయ్యములను వెళ్ళగొట్టుచున్న ఎడల నిశ్చయముగా దేవుని రాజ్యము మీ వద్దకు వచ్చి ఉన్నది. యేసయ్య ఏమంటున్నాడంటే, నేను దేవుని ఆత్మ వలన దయ్యాన్ని వెళ్ళగొడుతున్నానంటే
దైవాధికారముతో నేను వెళ్ళగొట్టుతున్నాను గనుక దైవాధికారం ఎక్కడ ఉందో అక్కడ దైవరాజ్యం ఉన్నట్టు. ఆ రాజ్యం వచ్చేసింది. ఆ రాజ్యాన్ని తీసుకొచ్చిన వాడెవరు? యేసయ్య. ఆ రాజ్యాధికారము ఇప్పుడు యేసయ్య కలిగి ఉన్నాడు. 21వ అధ్యాయం మత్తయి సువార్త 21:43. కాబట్టి దేవుని రాజ్యము మీ యొద్ద నుండి తొలగింపబడి దాని ఫలమిచ్చు జనులకు ఇయ్యబడినని మీతో చెప్పుచున్నాను. వాస్తవంగా దేవుని రాజ్యం మొదట యూదులకు అనుగ్రహించబడింది. వారు దేవుని మాట వినలా. అది వారి యొద్ద నుండి తొలగించబడి ఎవరికి ఇవ్వబడింది? అన్యులకి ఇవ్వబడలేదు. అన్యులు యూదులు కలిసినటువంటి సంఘానికి అనుగ్రహించబడింది. ఇప్పుడు ఆ దైవరాజ్య స్థాపకులు ఎవరు? మనం. హల్లెలూయా. మనకు అనుగ్రహించబడింది. 16వ అధ్యాయం చూడండి, మత్తయి సువార్త 16:19. పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకిచ్చెదను. యేసయ్యేమో పాతాళపు తాళపు చెవులుగా పెట్టుకున్నాడు. మనకేమిచ్చాడు? పరలోకపు తాళపు చెవులు మనకిచ్చాడు. మనము జనరల్గా బీరువా తాళపు చెవులు మన దగ్గర పెట్టుకుంటాం. బయట దొడ్లో తాళపు చెవులు ఎవరికిస్తాం? ఎవరికొకరికి ఇస్తాం, వెళ్ళుకొని చూసినాడు. కానీ యేసయ్య పాతాళపు తాళపు చెవులు ఆయన చేతిలో పెట్టుకున్నాడు. ఎందుకు? పొరపాటున పాతాళపు తాళపు చెవులు మనకిస్తే తీసేసి అందరిని దాంట్లో తోసేస్తాం మనం. యేసయ్య ఎక్కడన్నా ఎవరినని చెప్పించాడా? చెప్పించలా. కానీ యేసయ్య తాళపు చెవులు ఇచ్చాడు మనకి. ఏ తాళపు చెవులు ఇచ్చాడు? పరలోకపు తాళపు చెవులు మీ చేతుల్లో పెట్టాడు. మీరు ఎంతమందిని పరలోకానికి పంపిస్తారో పంపించండి. హల్లెలూయా. ఇప్పుడు నేను మియన్మార్ వచ్చాను. మరి నేను చేసిన పరిచర్య ద్వారా ఎంతమంది పరలోకానికి వారసులు అవుతారో నాకు తెలియదు. కానీ ఖచ్చితంగా కొంతమంది అయితే వెళ్తారు. ఎందుకంటే నేను ట్రైనింగ్ ఇచ్చి ఆ ప్రజలను సువార్త ప్రకటించడానికి పంపించాను. చాలామంది యవనస్తులు ట్రైనింగ్ తీసుకున్నారు. వాళ్ళు బయటికి వెళ్ళి ఆత్మను సంపాదించి పరలోకానికి దోస్తూ ఉంటారు ఒక్కొక్కరిని. ఆ ఫలము నాకు కూడా ఉంటుంది. అంటే నాకు మియన్మార్లో కూడా ఫలం ఉంది. పౌలు అదే అంటాడు, రోమాలో కూడా నేను ఏదైనా ఫలం పొందాలని మీ యొద్దకు రావాలనుకుంటున్నాను. ఆఫ్రికా ఖండానికి వెళ్ళాలనుకుంటున్నాను. నేను అక్కడే ఉండిపోవడానికి కాదు, అక్కడ ట్రైనింగ్స్ ఇవ్వాలనుకుంటున్నాను. నిజంగా నా కోరికది. ఆఫ్రికాలో ఏమీ లేదు, అందరూ నల్లోళ్ళు. మనమే డబ్బులు పెట్టుకుని వెళ్ళాలి. ఏం పర్వాలా, డబ్బులు దేవుడిస్తాడు. హృదయ వాంఛ ఉండాలి. అక్కడ కూడా ఏమైనా ఫలము నాకు కావాలి. కాబట్టి పరలోకపు తాళపు చెవులు ఈ రాజు మనకిచ్చాడు. మరి ఒక వచనం చదువుదాం. యోహాను సువార్త 3వ అధ్యాయము 3వ వచనం. అందుకు యేసు అతనితో ఒకడు క్రొత్తగా జన్మించితే గాని అతడు దేవుని రాజ్యము చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. 5వ వచనం. ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఒకడు అంటే ప్రతి వ్యక్తి ఆత్మ మూలముగా జన్మించి ఎక్కడికి వెళ్ళాలి? దేవుని రాజ్యంలోని. ఎంతమంది దేవుని రాజ్యంలో ఉన్నారు? ఆల్రెడీ ఉన్నాం. మనం ఆల్రెడీ యేసుని నమ్మాం. ఇప్పుడు మనల్ని కొంతమందిని మనం దేవుని రాజ్యంలోనికి పంపాలి. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయము 13వ వచనం. కొలస్సీ 1:13. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులనుగా చేశాను. మనం ఒకప్పుడు సాతాను బంధకాల్లో ఉన్నాం. నేను ఈ మియన్మార్ వెళ్ళే ముందు బ్యాంకాక్ వెళ్ళాలి. అంటే ఆ ఫ్లైట్ అక్కడికి వెళ్తుంది. ఆ ఎయిర్పోర్ట్లో పెద్ద పెద్ద విగ్రహాలు ఉంటాయండి. ఇలా పట్టుకునే ఫోటో రేపు నేను వచ్చే వారం చూపిస్తాను మీకు. ఆ కింద అసలు ఏం రాశారా అని నేను ప్రతి విగ్రహం దగ్గరికి వెళ్ళా. చాలా సుమారుగా ఒక 10 విగ్రహాలు. ఆ విగ్రహాలన్నీ ఎవరంటే పూర్వకాలము ఆ ప్రాంతాలను పరిపాలన చేసిన రాజులు. వాళ్ళకన్నిటికీ కోరలు ఉన్నాయి. ఇట్లా
ఆయనకైతే ఏనుగు తొండం ముక్కు. ఆ తొండం ముక్కు అతనికి ఎందుకు వచ్చిందో కూడా రాశారు. అతను ఒక రాజు, అతడు ఏనుగుకి పుట్టినటువంటి వాడు అంట. అసలు ఈ సంబంధాలు ఎలా ఏర్పడినాయి? తర్వాత ఆ వ్యక్తిని నరికినప్పుడు అతని ముక్కలు అక్కడక్కడ పడి మరలా ఏదో జరిగిందని ఇలా చెప్పుకుంటూ వచ్చారు. ఇదంతా మిథియాలజీ అని క్రైస్తవులు కొట్టేస్తారు. కాదు, అంధకార లోకము అలాగే ఉంది. ఈ రాజ్య స్థాపన అనే దాంట్లో మీకు చూపిస్తాను. అది సాతానుడు మానవులను ఎలా మోసం చేస్తూ వచ్చాడు ఆది నుండి. దేవుని యొక్క హృదయ వాంఛను వాడు చెరగొట్టడానికి దేవుని మీద ఎలాగో వాడు దాడి చేస్తూ వచ్చాడు. అయితే యేసయ్య వచ్చి ఒకప్పుడు అంధకార సంబంధమైన రాజ్యాధికారం కింద ఉన్న మనలను విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని రాజ్య నివాసులుగా చేశాడు. ఎంత భాగ్యం! హల్లెలూయా! ఎంత బాగుందో మాట. ఏమాట? తాను ప్రేమించిన. ఇప్పుడు తండ్రికి బిడ్డ కుమారుడు అంటే ఇష్టం. నా కుమారుడితో పాటు మీరు కూడా ఉండండి అని నేను 10 మందిని తీసుకొచ్చాను అనుకోండి, అది ఎంత ప్రేమ ఉంటే చేస్తాను? నా కుమారుడితో సమానంగా. మనలను దేవుడు అలా ప్రేమించాడు. మరి ఒక వచనం చదువుదాం. యోహాను సువార్త 18వ అధ్యాయము 36వ వచనం. యేసు, నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు. పిలాతుతో చెబుతున్నాడు, నా రాజ్యం ఈ లోక సంబంధమైనది అయితే నేను యూదులకు అప్పగింపబడకుండానట్లు నా సేవకులు పోరాడుదురు కానీ నా రాజ్యము ఇహ సంబంధమైనది కాదు. నేను రాజునే, కానీ నా రాజ్యం ఇది కాదు, పరలోక రాజ్యం. ఆ రాజ్య స్థాపన భూమి మీద చేయటానికి వచ్చాను. ప్రస్తుతానికి ఇంకా చేయలా, నేను చేయబోతున్నాను. యేసయ్య ఆ రాజ్యాన్ని చేయబోతూ ఉన్నాడు. రోమాపత్రిక 14వ అధ్యాయము 17వ వచనం. రోమాపత్రిక, దేవుని రాజ్యము భోజనమును పానము కాదు కానీ నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ యందలి ఆనందమునై ఉన్నది. మనం చాలాసార్లు దేని కొరకు కొట్టుకుంటాం. ఇప్పుడు సపోజ్ మాంసం తీసుకొచ్చి ఇంటికాడ నేర్చుకుని ఉంటావు. పాపం నీ భార్య ఇంటికి ప్రార్థనకు వచ్చింది. నేను మాంసం చేయమంటే నువ్వు చర్చికి ఎందుకు వెళ్ళావు? కొట్లాడుకునే వాళ్ళు ఉన్నారా లేరా? సరే, ఈరోజు వద్దు. ఏం పోయింది? ఇలా మీటింగ్ బ్రహ్మాండంగా జరిగింది ఆదివారం నాడో, లేకపోతే ఒక పాస్టల్ ఫెలోషిప్ పెట్టామనుకో, ఎంత అద్భుతంగా ఊగిపోతాం. 1 గంటకు భోజనాలు, కూర అయిపోయింది అనుకోండి, ఏమంటారు? కొట్లాట. మీరు మటన్ బిర్యానీ పెడతానని చికెన్ ఎందుకు పెట్టారు అసలు? అంటే నువ్వు మటన్ బిర్యానీ కొరకు వచ్చావా? సరే, డబ్బులు లేక చికెన్ తెచ్చి పెట్టాం. పరిశుద్ధాత్మలో ఆనందం ఏది? తిండి కొరకు వీటి కొరకు గొడవలు పడకూడదు, అసమాధానానికి తావివ్వకూడదు. ఎవరైనా ఒక మాట అన్నారు, తగ్గించుకో, సమాధానంగా ఉండు. భోజనం పెట్టలేదు, ఏమైంది? దేవుని రాజ్యం ఏది? దేవుని రాజ్యం ఏది? ఎక్కడుంది అసలు? అది ప్రత్యక్షంగా రాదు. యేసయ్య అంటాడు కదా, అది ప్రత్యక్షంగా రాదు, మీ మధ్య ఉంది. నేనున్నానంటే అది ఉన్నట్టే. ఎందుకంటే దైవరాజ్యాన్ని భూమి మీదకు తెచ్చిన వాడని నేను. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. ఇది మన గురించి. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును. మనం ఎవరు చెప్పండి నాతో పాటు? ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. హల్లెలూయా! మనం ఎవరు అండి? మనము రాజవంశానికి చెందిన యాజకులం అన్నమాట. ఇంగ్లీష్లో రాయల్ ప్రీస్ట్హుడ్ అని ఉంటుంది. మన రాజు యేసు, ఆయనకి చెందిన వారం మనము. రాజవంశానికి చెందిన యాజకులం.
ఇది మన ఘనత. ఇది ఈ యాజకత్వం మనం ఎక్కడ చేయబోతున్నాం? ఇక్కడ చేయబోతున్నాం, అక్కడ చేయబోతున్నాం, రాబోయే యుగాల్లో చేయబోతున్నాం. కాబట్టి దేవుని యొక్క హృదయ ఆశ ఏంటంటే రాజ్యస్థాపన. ప్రకటన 12:10 మరియు ఒక గొప్ప స్వరము పరలోకమందు ఇలాగు చెప్పుట వింటిని, రాత్రింపగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరం మోపిన వాడైన అపవాది పడత్రోయబడి ఉన్నాడు గనుక ఇప్పుడు రక్షణయు శక్తియు రాజ్యమును మన దేవుని వాయెను. ఒకప్పుడు దైవరాజ్యాన్ని వాడు నాశనం చేస్తున్నాడు భూమి మీద. ఎవరు? సాతానుడు. ఇప్పుడు ఏమైంది? వాడు పడత్రోయబడ్డాడు. వాడి పని ఏంటి? దేవుని దగ్గర ఉండి షకేనాలో ఉన్న పలానా ఆమె ఇలా పక్క వాళ్ళని తిట్టింది, ఆయన వీళ్ళని తిట్టాడు, ఇదే నేరం మోపటమే వీడి పని. ఎవడేం చేస్తున్నాడు? కాబట్టి అసలు నిన్ను కనిపెట్టుకుని కూర్చున్నవాడు ఎవడో తెలుసా? సాతానుడు. ఎందుకు? నీ గురించి మంచి చెప్పడానికి కాదు, నువ్వెక్కడ తప్పు చేస్తావో దేవునితో చెప్పి గొడవ పెట్టించాలని. కానీ మనకు ఉత్తరవాదున్నాడు పక్కన యేసయ్య. కాబట్టి వాడు పడత్రోయబడ్డాడు గనుక రాజ్యము దేవునిది అయ్యింది. ప్రస్తుతం అవల భూలోక రాజ్యం. మరి ఒక వచనం, ప్రకటన గ్రంథం 5:10. ఆ పెద్దలు, నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు, నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశంలోను ఆయా భాషలు మాట్లాడు వారిలోను ప్రతి ప్రజలోను ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి ఒక రాజ్యముగాను యాజకులనుగాను చేసేటివి. మనం ఎవరమంట? యాజకులం. మనం అందరము కలిస్తే ఆయన రాజ్యం. ఇక్కడ రాజులు కానీ లేదు, ఇక్కడ రాజ్యముగాను యాజకులనుగాను చేసేటివి. కాబట్టి మనం ఎవరము? రాజవంశానికి చెందిన యాజకులము, ఆయన రాజ్యములో ఉన్న ప్రజలము, ఆయన పరిపాలించేటువంటి వారు, ఆయన మన రాజు. కాబట్టి ఆ రాజ్య స్థాపన చేయటయే దేవుని యొక్క విశ్వ ప్రణాళికకు మూలం. ఆయన విశ్వానికి ఎందుకు ప్రణాళిక వేశాడంటే ఆయన రాజ్యం ఉండాలి విశ్వంలో. దాన్ని ఎలా స్థాపిస్తున్నాడో మనకు భక్తులు ఈ లేఖనాల్లో తెలియచేస్తూ వచ్చారు. మరి ఒక వచనం, లోకాసు సువార్త 19వ అధ్యాయము 12వ వచనం. రాజు కుమారుడు ఒక రాజ్యము సంపాదించుకొని మరలా రావాలని దూరదేశమునకు ప్రయాణమై. ఎవరంటైనా రాజకుమారుడు. ఎవరా రాజకుమారుడు? యేసయ్యే. ఆయన ఒక రాజ్యాన్ని సంపాదించుకోవాలి. ఆ రాజ్యములు ఎవరుండాలి? మనుషులు ఉండాలి. వాళ్ళే మనం, సంఘం. ఈ సంఘము ద్వారా దేవుడు తన రాజ్య స్థాపన జరిగిస్తూ ఉన్నాడు. దానియేలు గ్రంథం. ఈ వచనాలు మరలా మీరు ధ్యానించండి. నేను త్వరగా ఈ వచనాలను మీకు చూపిస్తాను. దానియేలు గ్రంథం 2వ అధ్యాయము 44వ వచనం. దానియేలు గ్రంథం. ఆన్లైన్లో ఉన్నవారు కూడా దయచేసి దైవ గ్రంథాన్ని దగ్గర పెట్టుకుని ఈ వచనాలు చూడండి. 2వ అధ్యాయము 44. ఆ రాజుల కాలంలో పరలోకమందున దేవుడు ఒక రాజ్యము స్థాపించును, దానికి ఎన్నటికి నాశనము కలుగదు. ఆ రాజ్యము దాని పొందిన వారికి గాక మరెవరికి చెందదు. హల్లెలూయా. మనకు చెందింది అది. ఎంతమంది దేవుని రాజ్యంలో ఉండబోతున్నారు? అయ్యా, దేవుని రాజ్యంలో ఉంటామో లేదో ముందు నా తలనొప్పి తగ్గించాయి అంటారా? తలనొప్పి తగ్గింది, దాని గురించి పట్టించుకోవద్దు. ఎంతమంది తలనొప్పి కొరకు వచ్చారు? దేవుడు ఇవన్నీ తీసేస్తాడు. ఇవి ముఖ్యం కాదు, అది చెందిన వారికి. ఇప్పుడు ప్రపంచ రాజ్యాలన్నీ మీరు ఆది నుండి చూడండి. ఆది కాండం 10వ అధ్యాయం నుంచి మీరు చదవండి. మానవ రాజ్య స్థాపనలు, రాజ్యాల్లో కొట్లాటలు. ఈరోజు కూడా ఈ కొట్లాటలన్నీ దేని కొరకు? ఇప్పుడు మనకి పాకిస్తాన్కి ఒకప్పుడు కాశ్మీర్ దగ్గర, ఇటేమో ఈ బోర్డర్ దగ్గర, ఈ చైనా పొరపాటున ఈ నార్త్ ఇండియాకి, ఇక్కడ నార్త్ ఈస్ట్ ఇండియాకు నా తోక, అక్కడ మీరు ఒక చిన్న తోక కలిసిద్ది అక్కడ, అది కానీ కట్ చేశారంటే అది ఒక ముక్క అయిపోద్ది. అది కానీ బ్లాక్ చేస్తే
నార్త్ ఈస్ట్ ఇండియా అంటే నాగాల్యాండ్, ఆ ప్రాంతాలు, 7 సిస్టర్ స్టేట్స్ అన్నీ కూడా ఒక భాగం అయిపోతాయి. ఎందుకు ఈ రాజ్యాల మీద ఆధిపత్యం? ఎందుకు మానవులకి అంటే దీని వెనక ఎవని హస్తం ఉంది? సాతానుడు హస్తం. ఇప్పుడు నేను ఎంతకాలం పరిపాలించినా 100 సంవత్సరాలుగానే చావాలనే సంగతి రాజుకు తెలిసినప్పటికీ వాడు దాన్ని విడిచిపెట్టాడు. ఎందుకంటే వాడు వెనకాల ఉన్నవాడు మనిషి కాదు, అసలు సాతానుడు. వాడి యొక్క యుద్ధము మనతో కాదు, దేవునితో. మనము ఆయన దేవుని రాజ్యము కొరకు బ్రతకవలసిన వారు. అందుకే ఇక్కడ అన్నాడు, అది వారికే చెందును, ఆ రాజ్యము దాన్ని పొందిన వారికే గాక మరి ఎవరికైనా చెందదు. అది ముందు చెప్పిన రాజ్యములన్నింటినీ పగలగొట్టి నిర్మూలము చేయను కానీ అది యుగయుగముల వరకును యేసయ్య రాజ్యము యుగయుగాలు నిలవబోతుంది. ఈ రాజ్య స్థాపనే దేవుని యొక్క ఉద్దేశం. ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం 15వ వచనం. 7వ దూత బోర ఊదినప్పుడు పరలోకములో గొప్ప శబ్దం పుట్టెను. ఆ శబ్దములు ఈ లోక రాజ్యము మన ప్రభువు రాజ్యమును, ఆయన క్రీస్తు రాజ్యమును ఆయన యుగయుగముల వరకు ఏలుననెను. భూలోక రాజ్యాలన్నీ పతనమైపోయి ఈ భూమి దేవుని రాజ్యం కాబోతున్నది. అప్పుడు పరలోకము భూలోకము అన్ని రాజ్యాలని ఒక ఆయనే ఏలబోతున్నాడు. ఆయనే మన ప్రభు అయిన యేసు. ఆయన యుగయుగాలు ఏలబోతూ ఉన్నాడు. హల్లెలూయా. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము 6వ వచనం కూడా చదువుదాం. ఈ మొదటి పునరుత్థానములో పాలు గలవారు ధన్యులును పరిశుద్ధులనయ్యుందురు. ఇట్టి వారి మీద రెండవ మరణమునకు అధికారం లేదు. వీరు దేవునికిని క్రీస్తుకును యాజకులై. ఎవరు వాళ్ళు? ఎవరు? పక్కన చెప్పండి, ఎవరు? మనమే. హల్లెలూయా. యాజకులై క్రీస్తుతో కూడా 1000 సంవత్సరముల రాజ్యము. ఇది ఈ వాగ్దానము 1000 ఏళ్ల పరిపాలనకు సంబంధించింది. 1000 ఏళ్ల పరిపాలన తరువాత నిత్యరాజ్య స్థాపన జరగబోతుంది. ఇక్కడ నుంచి అక్కడికి మనం వెళ్తాం, ఇంకా కంటిన్యూషన్ అది. మరి ఒక వచనం, 1 కొరింథీ 15వ అధ్యాయము 24. అటు తరువాత ఆయన సమస్తమైన ఆధిపత్యమును, సమస్తమైన అధికారమును, బలమును కొట్టివేసి తన తండ్రి అయిన దేవునికి రాజ్యము అప్పగించును. అప్పుడు అంతము వచ్చును. హల్లెలూయా. యేసయ్య తన రాజ్యాన్ని స్థాపించబోతున్నాడు. తర్వాత అంతం రాబోతుంది. మనము ఆయన రాజ్యములో ఉండబోతున్నాం. అలాగే ప్రకటన గ్రంథం 22:5, రాత్రికి ఎన్నడూ ఉండదు. ఆ దేవుని రాజ్యంలో రాత్రి అనేది ఉండదు. దీపకాంతి అయినను సూర్యకాంతి అయినను వారికి అక్కరలేదు. దేవుడైన ప్రభువే వారి మీద ప్రకాశించును. వారు యుగయుగములు రాజ్యము చేయదు. హల్లెలూయా. ఎవరు రాజ్యం చేసేది? ఎవరు? మనం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 10వ వచనం. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యము వచ్చుగా. అంటే దేవుని రాజ్యము భూమి మీదకి ఇంకా రాలేదు. ఎప్పుడుకి రాలేదు? యేసయ్య వచ్చేంతవరకు భూమి మీదకి రాలా. మనం నెక్స్ట్ క్లాసులో చూడబోతున్నాం. ఆయన చిత్తము భూమి మీద నెరవేరటల్లా. పరలోకంలో నెరవేరుతుంది, భూమి మీద నెరవేరటల్లా. ఇప్పుడు భూమి మీదకి వస్తుంది. అందుకే ప్రభు అంటాడు 33వ వచనం ఇప్పుడు, కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతకండి, అటు తర్వాత మీకేం కావాలో అడగండి. దేన్ని వెతకాలి మనం? దేవుని రాజ్యం మనసు. ఇప్పుడు నేను పోయిన వారం మియన్మార్ వెళ్ళేటప్పుడు చాలా గందరగోళ అసలు నైట్ అంతా నిద్రలేదు నాకు. ఎందుకంటే టికెట్లు బుక్ చేసేవాడు ఒక బ్రదర్ని చేయమంటే ఆయన తప్పు చేశాడు. 11-12 గంటలకి ఫ్లైట్ ఎక్కితే హైదరాబాద్లో 1:30కి బెంగళూరులో దింపింది. మళ్ళీ 6:30కి ఫ్లైట్. అక్కడ నిద్రలేదు, ఇక్కడ నిద్రలేదు. ఇక్కడ నుంచి వెళ్ళి బ్యాంకాక్ వెళ్ళిపోయిన తర్వాత 8 గంటలు గ్యాప్ పెట్టారు. ఎయిర్పోర్ట్లో ఎక్కడ పడుకునేది 8 గంటలు? అటు ఇటు తిరుగుతూనే ఉన్నా.
ఇంకా అక్కడి నుంచి మియన్మార్ వెళ్ళేసరికి 11 అయింది. తెల్లారిపోతేనే సెమినారు. ప్రయాసం ఉంటుంది, నో ప్రాబ్లం. మొదట ఆయన నీతిని ఎతకాలి. ఏమి తిందుమా, ఏమి తినొచ్చు, తాగొచ్చు, కొన్నిసార్లు ఉండదు, ఏం పర్వాలా, కొన్నిసార్లు ఎక్కువ ఉంటుంది. దేవుడు ఎక్కడ మన కడుపుని పస్తు పెట్టడు. తినే సమయం ఉంటుంది, తినకూడని సమయం ఉంటుంది. కొన్నిసార్లు మన కారం మెతుకులే తినాల్సి వస్తుంది, కొన్నిసార్లు ఏమీ ఉండకపోవచ్చు. ప్రభువా, నేను వచ్చింది తినటానికి కాదు, నీ నీతి కొరకు, నీ రాజ్య స్థాపన కొరకు, కనుక దాన్ని మీరు వెతకండి అంటున్నాడు. చివరిగా 2 వచనాలు చదువుదాం. కీర్తనల గ్రంథం. ఈ వచనాలన్నీ మీరు రాసుకుంటారని నేను అన్నిటినీ చూపిస్తున్నాను. 24వ అధ్యాయం. ఇది మనము ఎప్పుడు చదువుతాం తెలుసు కదా? 24వ అధ్యాయం ఎప్పుడు? ఎంతమంది చదువుతారు? ఎప్పుడు? ఎంతమందికి గృహప్రవేశాలు జరిగినాయి? సిమియోను వాళ్ళకి ఎవరింట్లోనైనా ఇదే. ఏం చదువుతాం? 7వ వచనం. గుమ్మములారా మీ తలలపైకి ఎత్తుకునుడి, మహిమ గల రాజు ప్రవేశించున్నట్లు పురాతనమైన తలుపులారా మిమ్మల్ని లేవనెత్తుకొనుడి, ఎందుకంటే మహిమ గల రాజు రాబోతున్నాడు. 10వ వచనం. మహిమ గల ఈ రాజు ఎవడు? సైన్యములకు అధిపతి యెహోవాయే, ఆయనే ఈ మహిమ గల ఆ రాజు ఈ భూమి మీద రాజ్య స్థాపన చేయబోతున్నాడు. అసలు వాస్తవం ఏంటో తెలుసా? పరలోక రాజ్యం అక్కడ లేదు. పరలోక రాజ్యం ఎక్కడికి రాబోతుంది? భూమి మీదకి రాబోతుంది. దేవుని యొక్క విశ్వ పరిపాలన భూమి మీద నుండి ఈ విశ్వాన్ని దేవుడు పరిపాలిస్తున్నప్పుడు మనం ఆయనతో కూడా పరిపాలించబోతున్నాం. 146వ కీర్తన 10వ వచనం. యెహోవా నిరంతరం యేలును, సియోను నీ దేవుడు తరములన్నిటిను రాజ్యము చేయును, యెహోవాను స్తుతించుడి. ఇది దైవరాజ్య స్థాపన. కాబట్టి దేవుని యొక్క మహోన్నత ఉద్దేశం ఏంటంటే, ఆది నుండి అది ఎవరితో ప్రారంభించబడింది? అబ్రహాముతో ప్రారంభించబడింది. ఎందుకు అబ్రహాముతో? మనం రాబోయే దినాల్లో చూద్దాం. దేవుడు అక్కడ చెప్పాడు, నిన్ను ఒక గొప్ప జనముగా చేస్తాను, ఎందుకంటే నాకు ఒక రాజ్యం కావాలి. ఆ రాజ్యము ఈ విశ్వమంతా వ్యాపించి ఉండాలి. ఆ విశ్వమంతటిని ఏలేటువంటి ఏలికను నేను. అందుకే క్రొత్త నిబంధనలో ఉన్న 3 ప్రాముఖ్యమైన అంశాలు ఏంటంటే సిలువ, సంఘము, దైవరాజ్యం. 3: సిలువ, సంఘము, దైవరాజ్యం. సిలువ ద్వారా సంఘం ఉద్భవించింది. సంఘము ద్వారా దేవుడు తన రాజ్య స్థాపన ఈ పాపిష్టి లోకంలో, సాతాను ఏలుతున్నటువంటి ఈ లోకంలో తాను స్థాపిస్తూ ఉన్నాడు. ఆ రాజ్య స్థాపన కొరకే దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. మనం అందరము దాని మీద మనసు పెట్టాలి. దాని మీద కాకుండా యేసయ్యను మనకు ఆపద మొక్కులు వాడుగా, ఏదో ప్రార్థన, అన్నం కొరకు ప్రార్థన చేయటం, అవసరం వచ్చినప్పుడు ప్రార్థన చేయటం, ఇది చేస్తూ ఉంటే దేవుని యొక్క హృదయ వాంఛ తీరదు. ఆయన మనల్ని బట్టి ఆనందపడడు. మనం దేవుణ్ణి ఆనందపరిచే వారంగా ఉండాలంటే, దేవా నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకం మీద నెరవేర్చున్నట్టు భూమి మీద నెరవేరునుగాక, ఈ పని కొరకు నేనున్నాను, నన్ను వాడుకో. ఈ ప్రార్థన మన హృదయ వాంఛై ఉండాలి. తండ్రి హృదయాన్ని సంతోషపెట్టే సంఘముగా, దేవుని బిడలంగా మనం ఉండాలి. అట్టి కృప కలిగిన దేవుడు మనకు దయచేయను.